ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 28వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:56 చంద్రోదయం సాయంత్రం 5:45 చంద్రాస్తమయం రాత్రి 4:54 ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 3:06 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణిమ ప్రారంభమవుతుంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:08 వరకు ఉంటుంది. తదుపరి మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శుభం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. కరణం గరజి మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. తదుపరి పణజి రాత్రి 3:06 వరకు ఉంది. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:12 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంది. వర్జము తెల్లవారుజామున 4:28 నుండి 6:16 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:15 నుండి 5:02 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:59 వరకు ఉంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా వివాహం, గృహప్రవేశం, నామకరణం, బారసాల, అన్నప్రాసన, నక్షత్ర శాంతి హోమం వంటివి చిన్న చిన్న శుభకార్యాలకు అన్నిటికీ అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నమ్మకం లేని చోట మాటలకు విలువ ఉండదు. ఒక్కసారి కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందటం చాలా కష్టం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.